హాయ్ గాయ్స్, ఈరోజు మన ముందు టాటా కర్వ్ ఉంది. సో ఇది మనకి పెట్రోల్ వర్షన్ వచ్చేటప్పటికి 12 lakhs వస్తుంది. అదే మనకి వేరే డీజిల్ వర్షన్ వచ్చేటప్పటికి 14 lakhs వస్తుంది. దీన్ని ఫ్లేమ్ రెడ్ అంటారు. సో ఒకసారి వాక్ అరౌండ్ అంతా ఒకసారి వేసుకొని చూసుకొని వచ్చేద్దాం. సో మనకి ఇది 1.5 liters ఇంజిన్ వస్తుంది. తర్వాత టార్క్ వచ్చేటప్పటికి 15 PS వస్తుంది. తర్వాత చూసుకుంటే మనకి 260 mm టార్క్ వస్తుంది. సో అండర్ ద హుడ్ చూసుకుంటే గట్టిగా ఉంది. సో 5 star రేటింగ్స్ వస్తుంది. తర్వాత మనకి ఇలా చూసుకుంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అంటారు. సో చూసుకుంటే డోర్ మంచి వెయిట్గానే ఉంది. సో అలా బ్యాక్ వచ్చే లంబోర్గిని యూఆర్ఎస్ అలా బ్యాక్ వచ్చేస్తే నాకైతే లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. సీట్ అయితే హైట్ వచ్చేటప్పటికి 5'8" వస్తుంది. ఒక 6 feet అయితే పక్కా తగిలేస్తుంది. హైట్ అయితే చాలా బాగుంది. సో ప్యాసింజర్కి అయితే అంతా కంఫర్టబుల్గా ఉంది దిగడానికి ఎక్కడానికి. ఓపెన్ సన్ రూఫ్. ఓకే, ఓపెనింగ్. థ్యాంక్ యూ టాటా అమ్మా. సో మనకు అలా చూసుకుంటే ఫోన్ ఆన్సర్ ఉంది, ఫోన్ కట్ ఉంది. తర్వాత బ్లూటూత్ పేర్ చేసుకోవడానికి వాయిస్ అసిస్టెంట్, తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్. తర్వాత చూసుకుంటే మనకి మెయిన్ కంట్రోల్ ఉంది. మనకి ఇది Level 2 ADAS ఉంది. తర్వాత క్రూజ్ కంట్రోల్ ఉంది. మిగతా మెయిన్ డిస్ప్లేస్ అంతా ఇక్కడే ఉన్నాయి మనకు కావాల్సినట్టు. తర్వాత మనకి కావాలనుకుంటే 360 ఆన్ చేసుకోవచ్చు. నీకు వెహికల్ టోటల్ వ్యూ తెలుస్తుంటుంది ఇక్కడ ఏముంది మొత్తం అంతా. తర్వాత చూసుకుంటే మనకి బూట్ ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ ఉంది. సో ఇది ఏంటంటే ప్యాసింజర్కి కూడా అవైలబిలిటీ ఉండడానికి మనకు చూసుకుంటే మనకి డోర్ రైట్ సైడ్ వచ్చేవి ఇవన్నీ. సో ఇప్పుడు యాక్సెసిబిలిటీకి ఏంటంటే కొంచెం అన్నీ తీసుకొచ్చారు. సో మనకి ఇవి సిటీలో కావాలంటే సిటీ కావాలి, ఈకో అంటే ఈకో, స్పోర్ట్స్. సో ఇది ఈరోజు మనం టాటా కర్వ్తో ముచ్చట్లు.